హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది వేడి వేడి క్రిస్పీ పోహా టిక్కా అండి. అదేనండి మన అటుకులతో వడలు. ఎంత వచ్చాయంటే చాలా వచ్చాయండి. క్రిస్పీగా లోపల జ్యూసీగా బంగాళదుంపలు, అటుకులు ఉంటే చాలండి ఈ వడలు చేసేయొచ్చు మనం. అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక 3 బంగాళదుంపలను తీసుకొని వాటిల్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు. ఒక బంగాళదుంపని 4 పీసుల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా వాటర్ ఏసుకోండి. వాటర్ ఏసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బంగాళదుంపలు పెట్టుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా ఉడికిపోవాలండి మొత్తం అంతాని. ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో నేను 2 కప్పుల అటుకులు వేసుకుంటున్నానండి. నేనైతే అటుకులు ఎప్పుడు పాలల్లో వేసుకొని తినడమే గానీ, దాంతో ఇంకెప్పుడు ఏది చేయలేదండి. అప్పుడప్పుడు పులిహోర చేస్తారు కదండీ అటుకులతోటి, అదొక్కటే చేసుకొని తినేవాళ్ళమి. నెక్స్ట్ ఇప్పుడు అటుకుల్లో కొంచెం వాటర్ ఏసుకోవాలండి. వాటర్ ఏసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అందులో వాటర్ లేకుండా మొత్తం వడకట్టేసుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత మనకి అటుకులు మొత్తం అన్నంలా వస్తదండి. ఇలా వాటర్ ఏసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా వాటర్ మొత్తం ఇలా వంపేసుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపల మీద ఉన్న తొక్క తీసేసుకోవాలండి. తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం అంతాని మెత్తగా అయ్యేటట్టు. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్ అండి. నేనైతే 2 తీసుకుంటున్నాను. దాని మీద ఉన్న తొక్క మొత్తం తీసేసుకొని మొత్తం అంతా చేసుకోవాలండి. మొత్తం క్యారెట్ అంతాని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా వచ్చేటట్టు. ఈ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్రెడ్ అండి. బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి దీనికైతే నేనైతే 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. అవి మొత్తం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నానండి. అంచులు అది తీయవసరం లేదు. అంచులు ఉంటేనే బాగుంటుందండి. ఇలా మిక్సీ చేసుకోవాలండి మొత్తం అంతా ఇలా పౌడర్లా వచ్చేటట్టు. చూసారు కదా! ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండీ! అవి మొత్తం వేసేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత మనం క్యారెట్ చేసుకున్నాం కదండీ! క్యారెట్ వేసుకోవాలి. బంగాళదుంప కూడా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా! బంగాళదుంప వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అండి. మీ స్పైసీకి తగ్గట్టు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇవి మొత్తం వేసుకుని మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి. వాటర్ అది అసలు యాడ్ చేయవసరం లేదండి. ఎందుకంటే అటుకులు, బంగాళదుంప ఇవన్నీ మెత్తగానే ఉంటాయి కాబట్టి మొత్తంగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు ఉప్పు చూసుకోండి. సరిపోతే ఇంకా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కార్న్‌ఫ్లోర్ అండి. 1 కప్పు నేను కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. అవి మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్‌లా తీసుకోవాలండి. తీసుకొని మనం వడలకి చేసుకుంటాం కదా! అలా సేమ్ అలాగే చేసుకోవాలండి వడలకి చేసుకున్నట్టు నీట్‌గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలాగనే చేసేసుకోవాలండి. ఈ చేసుకున్న దాన్ని మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదండీ! అందులోని 1 బై 1 డిప్ చేసుకోవాలండి మొత్తం అన్నిటినిని. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చూసారు కదా! జస్ట్ మనం పైన ఇలా అనేసి దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మొత్తం అంతా అంటుకుంటుంది దానికైతే. నేను మొత్తం అలా చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం ఇవి వేసుకోవాలండి. అవి హీట్ అవ్వాలి ఆయిల్ అన్నది. నేనైతే మొత్తం అవన్నీ బ్రెడ్ క్రమ్స్‌తో మొత్తం డిప్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిన తర్వాతే మనం 1 బై 1 వేసుకోవాలండి. అవి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా! ఇలా 1 బై 1 వేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా వస్తాయి. ఏం అవసరం లేదండి. మనకి అటుకులు నెక్స్టు బంగాళదుంప ఉంటే చాలండి. చిటికెలో అయిపోతాయి. చాలా ఫాస్ట్‌గా కూడా చేసేయొచ్చండి ఇవైతేని. ఇలా చూసారు కదా! ఈ కలర్ వచ్చిన తర్వాత మనం 2 వైపులన సేమ్ అదే కలర్ వచ్చేటట్టు చూసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ. మంట కూడా చూసుకోవాలండి. అది సిమ్‌లోని, హైలోని పెట్టుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలండి అంతే.
ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగవండి. వస్తాయి. చాలా వచ్చాయి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇవి మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్‌లో తీసుకుంటే అంతేనండి. మన క్రిస్పీ వేడి వేడి అటుకులు, వడలు అండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా లోపల జ్యూసీగా వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండి మా యూట్యూబ్ ఛానల్‌ని. ఓకే. బాయ్.